ఇండియాలో పెద్ద పెద్ద పండగ లాంటిది మహాకుంభమేళ. సో అలాంటి కుంభమేళాలో ఒక సాధువో లేకపోతే ఇంకా అఘోరాలో సంథింగ్ చాలా అన్ని విషయాలన్నీ ఉంటాయి. సో అలాంటి విషయాలన్నిటిని బ్రేక్ చేస్తూ ఈ అమ్మాయి అయితే ప్రజెంట్ అట్రాక్షన్గా అయితే జరుగుతుందనమాట. ఆ అట్రాక్షన్ ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అనే స్టార్డమ్ని సంపాదించుకుని ప్రజెంట్ అయితే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్క సోషల్ మీడియా వెబ్సైట్లో కూడా ఈ అమ్మాయి అయితే వస్తుంది. ఆమె మోనాలిసా అని ఎవరు పెట్టారో అయితే నాకు తెలియదు, కానీ ఆవిడ పేరు భోస్లే అంట నార్మల్గా. సో తాను పూసలు అమ్ముకోవడానికి వచ్చింది కుంభమేళ. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ ఏంటి, ఈవిడ డీటెయిల్స్ అని చూసుకున్నట్టయితే ఈవిడ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిందనమాట. ఈవిడ మధ్యప్రదేశ్లో ఇండోర్ నుంచి మహాకుంభమేళకు వచ్చింది. దేనికి వచ్చిందంటే పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. ఆ పూసలు అమ్ముకొని తన జీవనోపాధాన్ని పెంచుకోవడానికి వచ్చిందనమాట, జీవనోపాధిని కొనసాగించడానికి అయితే వచ్చింది. సో అటువంటి అమ్మాయి ఓవర్ నైట్లో స్టార్ అసలు ఎలా అయింది? అంత ఈజీయా స్టార్ అవ్వడం? అంత ఏదైనా అంత సోషల్ మీడియా ఏది జరిగినా అంత ట్రెండ్ అవుతారా అంటే అస్సలు కాదు. దానికి కూడా ఒకటి రాసిపెట్టి ఉండాలనేది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ డే ఒక రోజు అనేది వస్తుంది అంటారు, ఒక రోజు వస్తే అలా ఎలా ఉంటుందంటే అది ఇలా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఆమె లైఫ్లో అనుకుని ఉండదు ఆమె స్టార్ అవుతుందని, లైఫ్లో అనుకునే ఉండదు ఆవిడ చుట్టూ ఇన్ని మీడియా వచ్చి ఇంత ప్రెస్ వచ్చి ఇంత ఆన్సర్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి అడుగుతారని అసలు ఆ లైఫ్లో ఊహించుకొని ఉండదు, థింక్ కూడా చేసి ఉండదు జస్ట్. సో ఈరోజు ఆమె ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఎనీథింగ్ ప్రతి దగ్గర కూడా ఫేమస్ అయింది. ఈరోజు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నానంటే ఆవిడ ఫేమస్ అయింది కాబట్టి. సో ఆవిడ కోసం మనం డిస్కస్ చేస్తున్నామంటే అది ఫేట్ అనమాట. సో మహాకుంభమేళ అనేది అక్కడైతే జరుగుతుంది. 3 నదులు, 3 గంగా నది అండ్ యమునా నది, సరస్వతి నది ఇక్కడ ఇది కలుస్తాయి. అక్కడ మనం స్నానాలు చేస్తే మనకంటూ పాపాలు పోతే మనకు ఉంటాం. కాబట్టి అక్కడ జరుగుతున్న ఈ కుంభమేళాలో చాలా కొన్ని మిలియన్స్ ప్రజలైతే వెళ్తుంటారు. సో అటువంటి ప్రజల్లో సాధువులు, నాగసాధువులు, అఘోరాలు, పీఠాధిపతులు చాలామంది పెద్ద సెలబ్రిటీలు ఉంటారు, పెద్ద సన్యాసులు ఉంటారు. సో వాళ్ళందరిని మించి ఈవిడ ఓవర్ నైట్ స్టార్ అయ్యిందంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే వెళ్తున్న ప్రజలందరూ కూడా ఈవిడ్ని పోస్టులు కొనడానికి ఎవరు వెళ్ళట్లేదు. ఈవిడ కోసం సెల్ఫీ కోసమో లేకపోతే ఈవిడికి ఇంటర్వ్యూ చేసుకోవడానికో ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరో ఒకరు వెళ్ళి ఆవిడని ఫోకస్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడేస్తున్నారు. సో దాని ఎంత అసలు క్రేజ్ అసలు ఎలా అంటే ఆమె చూపు, ఆమె కళ్ళు, ఆమెని మోనాలిసా అని తీర్చిదిద్దారు ఒక యూట్యూబరు వెళ్ళి ఫస్ట్. సో మరి ఆయన పెట్టింది ఇదంతా ఆమెని మోనాలిసా అని చెప్పి మోనాలిసా అని చెప్పగానే మనకు గుర్తొచ్చింది ఒక పెయింటింగ్ గుర్తు వస్తుంది. ఆ పెయింటింగ్ మోనాలిసా గీసిన చిత్రం. సో అలాంటిది ఈరోజు ఆవిడని మోనాలిసా, ఇండియన్ మోనాలిసా అని, ఆవిడ కళ్ళు తేనె కళ్ళు అని, ఆవిడ మాటలు చాలా మధురమైనవని. సో అక్కడ ఇవన్నీ పుట్టుకొచ్చాయి అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ ద టైంలో. సో అసలు ఏంటి ఆవిడలో ఉన్న టాలెంట్ ఏంటి అని అనుకుంటే ఆవిడలో ఉన్న టాలెంట్ అనేది ఏమీ కూడా లేదబ్బా. ఎందుకంటే ఎవడొక యూట్యూబర్ వెళ్ళి ఆవిడ అక్కడ అమ్ముతున్నప్పుడు ఒక వీడియో తీసి వదిలాడు ఒక 3 days కింద. ఆ వీడియో వచ్చి ఫుల్ వైరల్ అయింది. ఎలా అంటే ఆవిడ కళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, కన్ను తిప్పుకునే విధంగా ఉన్నాయి. సో ఆవిడ కళ్ళుని చాలామంది మెస్మరైజ్ అయ్యారు. అండ్ దట్టు ఒక డైరెక్టర్ కూడా ఆవిడని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంట. మేబీ హిందీ డైరెక్టర్ ఒక సినిమాలో భోజ్పూరి సినిమా ఏదో సంథింగ్ మణిపూరి సంథింగ్, ఆ సినిమాలో ఆవిడకి క్యారెక్టర్ ఇచ్చే అవకాశం ఉందనేసి ఆయన చెప్పారంట. సో మ్యాక్సిమం కుంభమేళకి వెళ్ళి ఆవిడని మీట్ అవుతాను అనేసి కూడా చెప్పాడంట. సో ఇవన్నీ అపోహలు అయితే చాలా వస్తున్నాయి. అసలు ఏంటంటే ఆవిడ కళ్ళు అండి, మెయిన్ ఆవిడ కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కళ్ళుతోనే మాట్లాడే విధంగా అయితే ఉన్నాయి. చాలా తక్కువ ఏజ్ అమ్మాయి, చాలా సింపుల్గా న్యాచురల్ బ్యూటీగా ప్రతి ఒక్కరు ఇండియాలో ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ యూజర్ కూడా ఆవిడని లైక్ కొడుతున్నాడు ఈరోజు. మ్యాక్సిమం ఆఫ్ ద ఫాలోవర్స్ సంపాదించుకుంది ఇంకా ఆవిడ. సో ఆవిడ ఇప్పుడు మిస్ అయిందనమాట. అంటే లేదు ఇప్పుడు కుంభమేళలో ఒక 3 to 4 days నుంచి ఆవిడ కనిపించింది మిస్ అయిందనమాట. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ కుంభమేళలో చాలామంది ఈ అమ్మాయిని చూడడానికి అయితే వస్తూ ఉండడం వల్ల ఆమెని ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆమె ఇబ్బందికి గురైంది. అండ్ దట్టు ఫోకస్ అంతా ఈవిడ మీదకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ
జనాలను అదుపులో పెట్టడం కూడా కష్టమైందనమాట. సో ఆ రకంగా జరగడం వల్ల ఆమెనైతే వాళ్ళ తండ్రి అనమాట, వచ్చేయమ్మా మనకు అక్కడ పద్ధతి లేదు, మనకు కూడా అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉండదు. సో దానివల్ల ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో చేసుకుంటుంది. దట్టు ఆ పాత గెటప్ ఏదైతే ఉందో అంతా క్లోజ్ చేసి మేకప్ ఆర్టిస్ట్ వేసుకొని మంచి నిగనిగలాడుతూ మేకప్ కొట్టింది అనమాట. డ్రెస్సింగ్ స్టైలే మారిపోయింది ఓవర్ నైట్లో. సో మరి ఈ రకంగా హల్చల్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సోషల్ మీడియా మంచి చెడు ప్రతి దానికి ఉంది సోషల్ మీడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభమేళాలో ఎన్నో విషయాలు అయితే అయ్యాయి, కానీ ఇది సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయితే అయ్యింది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఆమె కళ్ళు తేనె పూసిన కళ్ళు అనడానికి మీరేమైనా ఇందరు కామెంట్ చేస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే అది అనుకుంటున్నాను. అండ్ దట్టు ఫేమస్ అయింది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే మూవీలో చాలామంది ఇప్పటికే ఫేక్ న్యూస్లు పెడుతున్నారు. రాజమౌళి గారు ఛాన్స్ ఇచ్చారని, సుకుమార్ గారు ఛాన్స్ ఇచ్చారని, రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని. బట్ ఇవన్నీ వదిలిపెడితే మ్యాక్సిమం ఆమె అయితే సెలబ్రిటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ అయితే చేసుకోండి. అస్సలు ఆమె ఎవరు? మోనాలిసా భోస్లే. ఆమె మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి వచ్చిన ఒక సామాన్యురాలు. సో ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది, ఆ రోజు నీదే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.